రాష్ట్రపతి భవన్లో మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాకు చెందిన అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా కుమార్తె పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ గౌరవప్రదమైన వేదికపై ఓ అధికారి వివాహం జరగనుండడం ఇదే తొలిసారి. పూనం గుప్తా ప్రస్తుతం సిఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తున్నారు. ఆమె రాష్ట్రపతి భవన్లో పీఎస్ఓగా ఉన్నారు. ఫిబ్రవరి 12న జమ్మూ కశ్మీర్లో సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అవనీష్ కుమార్తో ఆమె వివాహం జరగనుంది. ఈ చారిత్రాత్మక వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొనున్నారు. పూనం భద్రతా సిబ్బందిలో ఉండడమే కాక విధుల్లో అత్యంత అంకిత భావంతో పనిచేయడంతో రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించి సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా పోస్టింగ్ అందుకున్నారు పూనం. ఆపై 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్లో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి నాయకత్వం వహించారు. పూనం గుప్తాను వివాహం చేసుకునే అవనీష్ కుమార్ కూడా సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంటే. ఇద్దరూ సమానమైన ఉద్యోగ స్థాయిలో ఉండడంతో వారి పెళ్లి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్లో ఒక సాధారణ ఉద్యోగి వివాహం జరగడం చారిత్రక సంఘటనగా నిలవనుంది.